పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుకుంటూ, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహింపరచాలంట. ప్రియులారా, చక్కటి వాక్యము. ఏమండి, క్రైస్తవుడైనందుకు ఏం పడకూడదంట? సిగ్గుపడకూడదంట. ఆ పేరును బట్టి మన కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవుణ్ణి మహింపరచాలంట. ప్రియులారా, ఎవరు మహింపరచాలమ్మా? దేవుణ్ణి మహింపరచాలి. ఈ మధ్యకాలంలో నేను కొన్ని చోట్లకి మరి ఆరాధనకి నన్ను పిలిచారు, కొన్ని సభలకి. నేను అప్పుడు వెళ్ళి ఆ సేవకుల మధ్యన కూర్చున్నప్పుడు కొన్ని సంఘటనలు జరిగినాయి, మీకు చెప్తాను. ఒక ఆయన్ని పిలిచారు మన వాళ్ళు. వెతుకుతారు ఏటో నాకు తెల్లగాని అంత గొప్ప స్పీకర్లని. ఆయన వచ్చి మరి ఎంతో గౌరవంగా స్టేజ్ మీదకి ఆహ్వానించారు. వచ్చిన తర్వాత అటు పాస్టర్లు ఇటు పాస్టర్లు ఒక 10 మంది పాస్టర్ల మధ్యన ఆయన కూర్చోబెట్టారు. ఆయన లెగిసి ఒక చక్కటి వాక్యం చెప్తాడేమో, చాలా దూరం నుంచి వచ్చాడు, హైదరాబాద్ నుంచి వచ్చాడు అనుకున్నాను. లెగిసి దేని గురించి చెప్పాడంటే, ప్రియులారా, ప్రభాస్ గురించి మిమిక్రీ చేశాడు. ఎవరి గురించి? సినిమా యాక్టర్ల గురించి. అమ్మా, ఇప్పుడు ఎవరైతే యవనస్తులు మరి సినిమా హీరోలు ఉన్నారో వాళ్ళ గురించి మిమిక్రీ చేస్తుంటే కింద జనాలు చప్పట్లు కొట్టేస్తున్నారు, విజిల్స్ చేసేస్తున్నారు. మీకు అర్థమైందా? పక్కన ఉన్న పాస్టర్ గారు అన్నారు, చిరంజీవి గురించి చెప్పండి, చిరంజీవి గురించి మాట్లాడండి అంటున్నారు. ఎవరి గురించి? చిరంజీవి గురించి. అంటే లోకమంతా క్రైస్తవ్యంలో ఉన్నదనుకుంటున్నారు, అంతే భ్రమ. నిజానికైతే చాలామంది ప్రియులారా లోకంలో ఉన్నారు, క్రైస్తవ్యంలో లేరు. అమ్మా, ఆదివారం ఆరాధనకు వచ్చి ఒక్కరోజే, ఆదివారం ఆరాధనకు ఒక్కరోజే వచ్చి మిగతా 6 రోజులంతా ఎక్కడ గడుపుతున్నారు? లోకంలో గడుపుతున్నారు. హృదయంలో ఏముంది? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడొద్దంట. బాగా ఆలోచించండి. సినిమా యాక్టర్లతో పోలుకుతూ ఉంటారు. ఆయనకి నీటి మీద నడిచిన వాళ్ళు ఎవరో కూడా తెలియదు. నీటి మీద ఎవరు నడిచారమ్మా? మనకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారితో ఒక గొప్ప మరి క్రైస్తవుడు నడిచాడు, అపోస్తులు నడిచారు. ఎవరో? పేతురు గారు నడిచారా? ఆ పేతురు గారి పేరు అడుగుతున్నాడు, ఎవరండి నీటి మీద నడిచినైనా ఎవరండి? ఎందుకు వాక్యం చెప్పింది ఏంటి? నీటి మీద నడిచినైనా ఎవరు? అది ఒకటే వాక్యం, అరగంట. మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, లోకంలో ఈరోజు అలాంటి వాళ్ళని ఏరుకోరు తీసుకొస్తున్నారు. సేవకులు కూడా, ప్రజలకు కూడా అలా కావాలి. ఎందుకంటే సినిమా డైలాగులు చెప్తుంటే వెనకాల ఉన్న వాళ్ళు గోల, చప్పట్లు కొట్టడం, ఏళ్ళు వేయడం, ఇది చాలా బాధేస్తుంది ప్రియులారా. మధ్యలోంచి లెగిసి వచ్చేసాను నేను. నాకు సిగ్గేసింది, వెంటనే సిగ్గేసింది. పరిశుద్ధులుగా ఉండవలసిన మనము ఎక్కడికి జారిపోతున్నాం? ఏంటి, మనం కూడా మాయలోకి వెళ్ళిపోతున్నామా? లోకం ఒకటే మాయలో ఉందనుకుంటున్నారు చాలామంది. కాదు, క్రైస్తవుల్లో కూడా చాలామంది మాయలోనే ఉన్నారు పిల్లరా. కొంతమంది మంచోళ్ళు సేవకులు ఉంటారు, కొంతమంది మంచి సంఘ సభ్యులు ఉంటారు. ఎక్కువ శాతం పిల్లరా మరి సినిమాలకి, లోకానికి మనసు ఇచ్చిన వారు చాలామంది ఉన్నారు. విలియం కేర్ అని పిల్లరా ఒక చక్కటి మరి సేవకుడు ఇంగ్లాండ్ నుంచి వచ్చి మన దేశానికి కుటుంబంతో వచ్చాడు. ఇంగ్లాండ్ నుంచి, ఎక్కడి నుంచి? ఇంగ్లాండ్ నుంచి వచ్చి మన దేశానికి వచ్చి కలకత్తా వచ్చి అక్కడ బైబిల్ మిషనరీ స్థాపించి, ఏమండి, బైబిల్ ప్రింట్ చేస్తుండగా అక్కడ కుటుంబీకులకి బాగోలేదు, వాతావరణం పడలేదు. ఇక్కడ తన భార్యకు కానీ తన బిడ్డలకు కానీ వాతావరణం పడకపోతే అబ్బాయి చచ్చిపోయాడు. అయినా కానీ సేవ పరిచర్య ఆపలేదు. విలియం కేర్ అన్న ఆయన సేవ పరిచర్య ఆపలేదు. అబ్బాయి చచ్చిపోయినా కానీ సరే చచ్చిపోండి, అలాగే చచ్చిపోయి మన దేశానికి వెళ్ళిపోదాం అనుకోలేదు. ఇండియాలో కూడా వాక్యాన్ని ప్రకటించాలనుకున్నాడు. తర్వాత బైబిల్ ప్రింట్ చేస్తుండగా సుమారు ఇంచుమించు లేదంటే పిల్లరా 36 సంవత్సరాల్లో మన ఇండియాలో ఉన్నాడు ఆయన. సుమారు 40 భాషల్లో నేర్చుకున్నాడు బైబిల్ ప్రింట్ చేయడం కోసం. ఎన్ని భాషలమ్మా? 40 భాషలు సుమారు నేర్చుకున్నాడు. 36 సంవత్సరాలు మన ఇండియాలో ఉన్నాడు. వాతావరణం సహకరించలేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా కానీ ఇక్కడి నుంచి వెళ్ళలేదు.
సేవ పరిచర్యే వాక్యం చెప్పడమే ఊపిరిగా తీసుకున్నాడు. బైబిల్ ప్రింట్ చేస్తుండగా తన భార్య చచ్చిపోయిందని వార్త వచ్చింది. గబగబా వెళ్ళేసరికి తన భార్య కూడా చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది అనుకున్నారో? పిచ్చి పట్టేసింది. అబ్బాయి చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి చచ్చిపోయాక స్థితి సరిగా లేక పిచ్చిదైపోయి తిరిగి చచ్చిపోయింది. అయినా కానీ సువార్త ఆపలేదు. ఆలోచించండి. చాలామంది ఈ మధ్యకాలంలో కొత్త స్వామీజీలు వెలుస్తున్నారు. ఇదిగో స్వామీజీ దేని గురించి అంట? సనాతన ధర్మం గురించి అంట. మరి ఇప్పుడున్న ధర్మం బాగలేదా? ఏమండి ఆలోచించండి. మనోధర్మం పిల్లరా, ఇంతకుముందు భర్త చనిపోతే వయసులో ఉన్న పిల్లలను కూడా భర్తతో పాటు కాల్చేసే మన ఉన్నది పూర్వకాలంలో. విలియం కేరీ వచ్చిన ఈ యొక్క దేశంలోకి వచ్చినప్పటికే భార్య భర్తతో పాటు కాల్చి చంపేయడమే. భర్త చనిపోతే భార్యను కూడా ఏం చేయాలి? మంటల్లో వేసి కాల్చి చంపేయడమే. ఏమండి లేని కులస్తులు, వెనకబడిన కులస్తులు నడుస్తుంటే వెనకాల తాటే కట్టుకోవాలంట. మీరు వినే ఉంటారు ఇది. తాటే కట్టుకుంటే నడిచిన అడుగులు కూడా ఏమండి ఆ అడుగుల్లో కూడా ఎవరో తొక్కకూడదంట. ఇంకో విషయం చెప్పను మీకు. మెడకే గిన్నెలంటూ ఉండేదంట. గిన్నె ఒక కుండ లాంటిది, ముంత. ఉమ్ము వస్తే ఆ ముంతలో ఊసుకోవాలంట. ఎక్కడ ఊసుకోవాలి? ముంతలో ఊసుకోవాలి. అమ్మా అగ్రకులాల కుటుంబాల దగ్గరికి వెళ్ళేటప్పటికి చెప్పులు తీసి మెడలో వేసుకోవాలంట. ఎక్కడ వేసుకోవాలి? చెప్పులు తీసి మెడలో వేసుకోవాలి. మెడలో ఉన్న టవల్ తీసి నడానికి కట్టుకుని ఒంగోవాలి. ఆలోచించండి ఎంత దారుణంగా బ్రతికిందో తెలుసా? ఇలాంటి మహానుభావులు క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చి బైబిల్ని పరిచయం చేశారు. స్త్రీలు చదువుకునేటప్పుడు చదువుకుంటాం లేదప్పుడు. లేని కులస్తులు కూడా చదువుకుంటాం లేవు అప్పుడు. మహానుభావులు అంబేద్కర్ లాంటి మహానుభావులు పుట్టి, విలియం కేరీ లాంటి మహానుభావులు పుట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా మార్పు చేశారు, అనగదొక్కేశారు. ఇలాంటివి ఉండకూడదని, అందరూ సమానత్వం కలగాలని. లేనివారు ఉన్నవారు, లేని కులం ఉన్నవారు కొన్ని అన్ని కులాలు ఒకేలాగా ఉండాలని చేశారు. మళ్ళీ మధ్యలో వచ్చి లెగ్గొడుతున్నారు. మళ్ళీని మతాలమైన చుచ్చులు పెడుతున్నారు, కులాలమైన చుచ్చులు పెడుతున్నారు. మనుషులు కొట్టుకు చావాలని చూస్తున్నారు. ఇదంతా చేసేది మనుషులు కాదు, దెయ్యం. మనుషుల్లోకి దెయ్యం దూరి పిల్లరా వారి హృదయాన్ని మార్చేసింది, వాళ్ళ ఆలోచనలు మార్చేసింది. ఆలోచించండి. ఇప్పుడు కూడా కళ్ళు తెరవకపోతే ఎలాగా? ఆలోచించండి. ఏమండి పూర్వీకులు మనకు వాక్యాన్ని ప్రకటించడం కోసం తమ రక్తాన్ని కూడా బలంగా పెట్టారండి. రక్తపు చరిత్ర బైబిల్ చరిత్ర. తలకై తెగు పడిపోతున్నా కానీ వాక్యానికి ఎదురెళ్ళారే తప్ప, వాక్యం చెబుతానికి ఇష్టపడ్డారే తప్ప పారిపోలేదు వెనక్కి. చూడండి ఎంత బాగుంది ఈ వాక్యాన్ని దగ్గర పెట్టి చూడండి ఎంత బాగుందన్నమాట. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవుణ్ణి మహింపరచాలంటండి. ఇదండి బాబు అసలు కావాల్సింది. దేవుణ్ణి మహింపరచాలంటండి. ఆలోచించండి ప్రియులరా, మన క్రియల్లో మనం చేసే పనుల్లో దేవుణ్ణి మహింపరచాలండి. మారు మనసు లేనప్పుడు, బాప్తీసం లేనప్పుడు అదే బతికి 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు దేవుళ్ళలోకి వచ్చామని చెప్పుకుంటూ మరలా అదే బ్రతుకా. ఆలోచించండి. అది అందులో చూడండి 19వ వచనం చూడండి ఎంత బాగుంటుందో. కాబట్టి దేవుని చిత్త ప్రకారముగా బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను నమ్మకంగా అప్పగించాలంట. నమ్మకమైన సృష్టికర్తకి మనం ఎలాగుండాలంట? నమ్మకంగా ఉండాలంట. దేవునికి నమ్మకంగా మన ఆత్మలను అప్పగించాలంట. ప్రియులరా ఆలోచించండి. ఏమండి లోకం పరిస్థితి బాగోలేదండి. అసలు లోకం పరిస్థితి బాగలేదు. మనం పట్టుకున్న భక్తిని, మనం పట్టుకున్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. మొదటి నుంచి కూడా మనం ఏ వాక్యం మీద ఆధారపడి ఉన్నామో అదే వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి పిల్లరా. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న వాక్యాలు యూట్యూబ్లో చూస్తుంటే బాగుంటలేదు, అసలు బాగుంటలేదు, పరిస్థితులు బాగుంటలేదు. కాబట్టి ఆ వాక్యంలో మనం చదువుతున్న మాటలు అలా ఉన్నాయా లేదో చూసి వాటి ప్రకారంగా మనం బ్రతకాలి ప్రియులరా. ఏమండి యాకోబు గారిని కత్తో నరిగితే తల ఊడి పడిపోయిందండి. అపోస్తులైన పౌలు గారిని వాక్యం ప్రకటిస్తుంటే
బెత్తాలతో 300 దెబ్బలు కొట్టి సముద్రం గొట్టికి ఈడ్చేశారంట చచ్చిపోయాడనుకో. అయినా కానీ లెగిసి ఆ గాయాలతో మరొక చోటకి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించారండి. ఎంత గొప్ప వాళ్ళండి. అలాంటి మహానుభావులు జీవిత చరిత్ర చదివిన ఈ విలియం కేరీ లాంటి వారు మన దేశానికి వచ్చి వాక్యాన్ని ప్రకటించారు ప్రియులారా. కుటుంబం చచ్చిపోయినా కానీ, బిడ్డలు చచ్చిపోయినా కానీ, భార్య చచ్చిపోయినా కానీ, ఆఖరికి ఆయన కూడా ఆరోగ్యం బాగోలేకపోయినా కానీ ఏమండి బైబిల్ ప్రింట్ చేసి మరి అనేక భాషల్లో బైబిల్ ప్రింట్ చేశారండి. అనేక చోట్ల వాక్యాన్ని ప్రకటించారు. అనేక మందికి వాక్యంతో పాటు చదువును కూడా ప్రకటించారు, చదువును కూడా చెప్పించారు. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, ఈరోజు సమాజంలో మనం తలెత్తుకుని నడుస్తున్నామంటే అలాంటి మహానుభావుల వల్లే. మన దేశానికి క్రైస్తవం మొత్తం వల్ల నష్టమేమీ లేదు, లాభమే తప్ప. ఆలోచించండి. ఈరోజు తెల్ల బట్టలు వేసుకుని మన కుర్రోళ్ళు ఇన్షర్ట్ చేసుకుని మంచి మంచి ఉన్నతమైన చదువులు చదువుకుంటూ ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నారంటే ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి పిల్లరా, ఆలోచించండి. ఇదిగో ఈరోజు వాక్యం మన ముందుంది. మనం చదువుకుంటూ మనం నీతిగా ఉంటూ మన పక్కన వారు కూడా సత్యవాక్యంలోకి తీసుకెళ్ళాలి. అంతే తప్ప సినిమా స్టోరీలో కథలో చెప్పకూడదు. ఉన్న సమయాన్ని వినియోగించుకోవాలి తప్ప దుర్వినియోగం చేసుకోకూడదు పిల్లరా. ఇదిగో 19 వచ్చిన చూడండి, ఎంత బాగుందన్నమాట. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తను తన ఆత్మలను అప్పగించుకోవాలంటే ఈ భూమి మీద బ్రతుకుతున్న మనము నీతిగా, యథార్థంగా, భక్తిగా, విశ్వాసంగా ఉండి పిల్లరా, తప్పు చేయకుండా ఉండి, పాపాన్ని అంటించుకోకుండా ఉండి, తుది శ్వాస విడిచే వరకు కూడా వాక్యం కొరకు ప్రభు పాదాల దగ్గర చచ్చిపోవాలి ప్రియులరా. ఇదండి మారడం అంటే. 10 సంవత్సరాల క్రితం బాప్తిసం తీసుకున్నామండి, ఇప్పుడు కూడా అలాగే ఉంటే ఇంకా అర్థమేముందో మీరే చెప్పండి ప్రియులరా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం ముగించుకుందాం. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, మరి కొందరంట తిరస్కారములను అంటండి, కొరడా దెబ్బలు తిన్నారంట, బంధకములు అనుభవించారంట, జైల్లో అనుభవించారంట. దేని గురించి జైల్లో? ఏ తప్పు చేశారని ప్రియులరా? అమ్మా, ఏ తప్పు చేశారని? వాక్యాన్ని ప్రకటించారని, క్రీస్తుని సువార్త ప్రకటించారని, సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాం మేమను పబ్లిక్గా చెప్పారండి. అలా చెప్పి వాక్యాన్ని ప్రకటిస్తాను అని తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారు. అయినా కానీ మరలా బయటకు వచ్చి సువార్తను ప్రకటించారు. ఆలోచించండి పిల్లరా. తిరస్కారాలు పడినా, కొరడా దెబ్బలు తిన్నా, అవమానాలు పడినా, పిడుగుద్దులు తిన్నా వాక్యం మీద నిలబడ్డారు తప్ప వాక్యాన్ని విడిచి బయటికి రాలేదు, తప్పు చేయలేదు. మనం కూడా అలాంటి వారి గురించి వింటున్నాం, అలాంటి వారి గురించి చదువుతున్నాం, పక్కన పెట్టేసి వెళ్ళిపోతున్నాం. సత్ప్రవర్తన కలిగి ఉండాలంట. విన్న వాక్యం మన హృదయంలో భద్రపరుచుకుని దాని ప్రకారంగా నడవాలి కదా ప్రియులరా. ఆలోచించండి. కొరడా దెబ్బలంట. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదులను అనుభవించిరి, రాళ్లతో కొట్టబడ్డారంట ప్రియులరా. ఎవరు దేనితో కొట్టబడ్డారంట? రాళ్లతో కొట్టబడ్డారంట. స్టెఫాన్ని రాళ్లతో కొట్టి చంపారు. యాకోబు గారిని కత్తితో నరికి చంపారు. పౌలు గారిని ఎక్కడ పడితే అక్కడ ఒకసారి కాదు చాలాసార్లు కొట్టారు. స్టెఫాను గారిని రాళ్లతో కొట్టి చంపిన వారి కుటుంబం అంతా కూడా నీతిగా బ్రతికారంట. వారి కుటుంబం అంతా దేవునికి సహకారులుగా బ్రతికారంట. అపోస్తులకి సహకారులుగా ఉన్నారంట. ఎవరమ్మా? ఎవరో? స్టెఫాను గారి కుటుంబం. వాళ్ళ ఇంట్లో ఒక ఆయన్ని చంపేసినా కానీ, వాక్యం చెప్తున్నందుకు రాళ్లతో కొట్టి చంపేసినా కానీ వీళ్ళు కూడా మారలేదు. వీళ్ళు కూడా ప్రభుని హృదయంలో పెట్టుకున్నారండి. అపోస్తులకు సహకారులుగా ఉన్నారు. ఏది కావాలో అది అందించారు. వీళ్ళు కూడా సేవ పరిచర్యలో ఉన్నారు. ఆలోచించండి ప్రియులారా. ఇదిగో రాళ్లతో కొట్టబడిరి, ఖడ్గములతో కోయబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గములతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని, చూడండి ప్రియులరా, మేక చర్మములు వేసుకుని దరిద్రులై ఉండి శ్రమ అనుభవించారంట.
చదువమ్మా. హింస పొందుచు అడవుల్లోను, కొండల మీదను, గుహల్లోను, స్వరంగముల్లోను తిరుగులాడుచు సంచరించిరి. దేనికోసం ఇవన్నీ ప్రియులరా? దేనికోసం? ఎక్కడ వాక్యం చెబుతుంటే అక్కడ పట్టుకు కొట్టేసేవారు. అడవుల్లో దాక్కుని రాత్రిపూట వచ్చి మరి 10 మందిని కూర్చోబెట్టి వాళ్ళకి వాక్యం చెప్పేవారు. దొరికితే జైల్లో వేస్తారు, దొరకపోతే మరలా అడవిలోకి వెళ్ళిపో బ్రతకాలి. ఆకలి పస్తులతో ఉన్నారు, కుటుంబాలకు దూరంగా ఉన్నారు, సుఖపడలేదు, సుఖాలను వదిలేశారు. భార్య పిల్లలతో హ్యాపీగా ఉంటే సరిపోద్ది కదా, ఇవన్నీ ఎందుకు ఏమా? అవునా కదా? అలా ఉంటే ఈరోజు మనకు వాక్యం అందదు. అలా ఉంటే ఈరోజు ప్రపంచానికి వాక్యం అందదు పిల్లరా. 6 నెలలు ఉన్న ప్రతి చోటకు బైబిల్ వెళ్ళింది, 6 నెలలు ఉన్న ప్రతి చోటకు వాక్యం వెళ్తుందంటే ఈరోజు ఆ మహానుభావులు రక్తాన్ని కార్చారు, క్రీస్తుని మాదిరిగా పెట్టుకున్నారు. దేవుడు అంతటి వాడే పిడుగుద్దులు తింటే మనమెంత? ఆయన ముఖం మీద ఉమ్మితే మనకేంటి అవమానం? మన మీద వస్తే అవమానం ఏంటి? దేవుడు అంతటా ఆయన మీద ఇలా జరిగితే మనమెంత? ఆయన ఒళ్ళంతా దున్నబడింది, ఆ దెబ్బలతో పోల్చుకుంటే నా దెబ్బలంతా అనుకున్నారు ప్రియులారా. సత్యవాక్యానికి తల వంచారు. ఆలోచించండి. ఇదిగో ఈ రోజులు కూడా ఇప్పుడు కూడా అలాగే జరగబోతుంది. ఇప్పుడు కూడా వాక్యం ఉండే కోల్దే ప్రియులరా. క్రైస్తవులను వాక్యం చెప్పనత్తలేదు. పందలపొరలో మన వాక్యం చెబుతుంటే ఇక్కడ చెప్పొద్దు, అక్కడికి వెళ్ళిపోండి, అలాగే వెళ్ళిపోండి, మా ఊర్లో చెప్పొద్దు అన్నారు వాక్యం. మన త్యాగాల్లో కూడా ఒక ఆయన వాక్యం చెబుతుంటే అలాగే జరిగినాయి, గొడవలు జరిగినాయి. పందలపొరలో వాక్యం చెప్తుంటే ఎవరో కదా, నేను నన్నే 10 మంది కుర్రలు వాక్యం చెప్తుంటే ఇక్కడ చెప్పొద్దు, అలాగే వెళ్ళిపోండి. వాక్యం చెప్తుంది ఏదైనా ఏమ్మా బూతు మాటలా? బట్టలు లేకుండా డ్యాన్స్ చేసుకునేది అదేమన్నా? బట్టలు లేకుండా తిరిగే వాళ్ళు బాగానే వదిలేశారు అమ్మా, బట్టలు లేకుండా తిరిగే వాళ్ళు బాగానే వదిలేశారు. వాక్యం చెబుతున్న వాళ్ళు చెప్పొద్దు అంటున్నారు. బట్టలు లేకుండా తిరిగే వాళ్ళు కొంత దండాలు పెడుతున్నారు, పూజలు చేస్తున్నారు. వాక్యం చెప్పి ప్రభు గురించి 4 మంచి మాటలు చెప్తుంటే పిల్లలు ఎక్కడ చెప్పొద్దు, ఆ ఊరు వెళ్ళిపోండి, మా ఊరొద్దు. ఆలోచించండి, ఆలోచించండి పిల్లరా. మనం వాక్యాన్ని పాటించాలి, సత్ప్రవర్తన గలవారై ఉండాలి. రోజు రోజుకి దేవుళ్ళకి వెళ్ళిపోవాలి, దగ్గర అయిపోవాలి. ఇంకా సత్యం మనకి ఇంకా అర్థమైపోవాలి. మన హృదయంలో ప్రభుని సింహాసనం ఇక్కడ చేసుకోవాలి పిల్లరా. మన గుండెల్లో పెట్టుకోవాలి ప్రభుని. ఆ వాక్యానుసారంగా నడుస్తూ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి. నీతిగా, యథార్థంగా, భక్తిగా ఉండండి ప్రియులరా. ఎందుకంటే లోకం పరిస్థితి బాగోలేదు. ఇంకా ముందు కూడా మనకు పబ్లిక్గా వాక్యం చెప్పే అవకాశం ఉంటుందో ఉండదో కూడా తెలియదు నాకు తెలిసి. బయట వాక్యం చెప్పనెత్తలేదు, ఇదివరకులా చెప్పనెత్తలేదు, ఇదివరకులాగా ఈదు సువార్తలు చేయనెత్తలేదు. ఇప్పుడు ఎక్కడికక్కడ గొడవలు, ఏదో కారణం పెట్టిన గొడవలు. కాబట్టి ప్రార్థనలో బాగా ఉండండి. మనకి అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోండి, వాక్యం చదవండి, నీతిగా ఉండడం కోసం ప్రయత్నించండి, విశ్వాసంగా ఉండండి. ఇదిగో పూర్వీకులు రక్తంతో సహా ఈ వాక్యాన్ని మన దాకా వచ్చిందంటే వారు రక్తాన్ని త్యాగం చేశారు, వారి జీవితాలను బలంగా పెట్టారు, వారి సుఖాలను వదులుకున్నారు, కష్టాలు పడ్డారు, శ్రమలు పడ్డారు, నిందలు పడ్డారు, దెబ్బలు తిన్నారు ఈ వాక్యం కొరకు. ఈ వాక్యం మన దగ్గరకు వచ్చింది ప్రియులరా. మనం కూడా దీన్ని గట్టిగా పట్టుకుని అనేక మందికి వాక్యాన్ని చెబుతాం, మనం నీతిగా ఉందాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మంచి హెచ్చరికల్ని వాక్యంగా చెప్పిన తమ్ముడికి